పేరు విజయ్. నేను ఎంబీఏ డ్రాప్ అవుట్. ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసి రిజైన్ చేశా బిజినెస్ స్టార్ట్ చేద్దామని. నేను తీసుకున్న ఈ నిర్ణయం మా ఫ్యామిలీలోనే ఒక పెద్ద డిస్కషన్గా మారింది. నేను ఎక్కడ గెలిచేస్తానో అని ఎక్కడికక్కడ తొక్కేద్దామని చూస్తున్నారు. ఇది నా ఒక్కడి ప్రాబ్లమే కాదు, మనలా బిజినెస్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కడి ప్రాబ్లం. ప్రతి స్టార్టప్ ఫౌండర్ ఫేస్ చేసే ఫస్ట్ స్టెప్. ఏది ఏమైనా సరే అన్నీ దాటుకొని ముందుకు వెళ్తాను. విజయ్, నీ వల్ల అవుతుందిరా. యూ కెన్ లిఖిత, యూ కెన్. సేవింగ్స్ ఉన్నాయిగా, లోన్ యాడ్ చేసుకుంటే మన స్టార్టప్ మొదలవుతుంది. మీ నాన్న రిటైర్డ్ అయ్యేలోపు నీ పెళ్లి చేయాలంతే. మంచి ఉద్యోగం ఉంది కదా అని టైం ఇస్తే ఇప్పుడు అది వదులుకొని స్టార్టప్ పెడతాడంట. స్టార్టప్ కుక్క గొలుసులు బిస్కెట్లు అమ్ముకుంటదంట. అదో పెద్ద వ్యాపారం అయినట్టు. అమ్మ మాటలు అస్సలు పట్టించుకోకు, నువ్వు చేయగలవంతే. హే హాయ్ విజయ్. హాయ్ మోహన్ సార్, కంగ్రాట్స్. గ్రూప్ 2 క్రాక్ చేశారని తెలిసింది. థ్యాంక్ యూ విజయ్. ఇంకేంటి, అంతే హ్యాపీయే కదా సార్? ఏదో గెలిచానన్న భ్రమలో ఉండి ఓడిపోయిన అనిపిస్తుంది విజయ్. అదేంటి సార్ అలా అంటారు? గ్రూప్ 2 అంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, డిప్యూటీ తహసీల్దార్, ఇలా పెద్ద ర్యాంకే ఉంటుంది కదా సార్? అవును విజయ్, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన నుండి ఇంట్లో నాన్న నాతో మాట్లాడడం మానేశారు. వాళ్ళ కోసం గ్రూప్ 2 రాసి వస్తే వచ్చిందిలే అని చెప్పి వదిలేశాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఈ బిజినెస్ చేసుకుంటుంటే వాళ్ళ కోసం దీన్ని కూడా వదిలేసి వస్తుంది విజయ్. మగాడు ముందుకు వెళ్తూ ఉండగా ఫ్యామిలీ కోసం చాలానే వదిలేయాల్సి వస్తుంది విజయ్. సార్ విజయ్, బిజినెస్ అంటే బ్రాండ్ క్రియేట్ చేయడమే కాదు, ఎమోషన్ని కూడా డెవలప్ చేయడం. టైగర్ వాక్ ఏషియన్ స్ట్రీట్ ఫుడ్ క్విజిన్, ఏషియన్ అండ్ కొరియన్. ప్రపంచంలో డైలీ 2.5 బిలియన్ పీపుల్ స్ట్రీట్ ఫుడ్ తింటారు విజయ్. ప్రతి ఒక్కరూ ఒక్క బ్రాండ్పై ఒక్కొక్క బాండింగ్ పెంచుకుంటారు. ఎగ్జాంపుల్ టాటా, ఇట్స్ ఎన్ ఎమోషన్. ఈ బిజినెస్ బ్రాండ్ నా ఎమోషనే నీకు ఇస్తున్నా విజయ్. చాలామంది ఫాలోఅప్ చేశారు, అయినా నీకెందుకు ఇస్తున్నా తెలుసా? నువ్వు చాలా టాలెంటెడ్, ఇంకా రిస్క్ కూడా చేయడానికి చాలా ఏజ్ ఉంది, అందుకే ఇస్తున్నా. దీని అంతటికీ నాకు 40 lakhs అయింది విజయ్, నీకు 25 lakhsకి ఇస్తున్నా. థ్యాంక్ యూ సార్. దీంతోపాటు నీకు చెఫ్ అండ్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇస్తున్నా. ఓకే సార్. ఈలోపు ట్యాన్, పాన్, జిఎస్టీ మా చార్టెడ్ అకౌంటెంట్ మీకు త్వరగా ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకుంటారు. అయితే ఒక మంచి రోజు చూసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సార్. ఓకే విజయ్, లోపలికి వెళ్దాం. సార్. అసిస్టెంట్ రుబీనా. దీపు, చెఫ్ దీపు. హాయ్ సార్. బాగుంది. హాయ్ భార్గవ్.
భార్గవ్? 75 lakhs అండి. 75 lakhsా? హైటెక్ సిటీలో ఉంది కాబట్టి ఈ మాత్రం ఉండే ఉంటుందిలే. నేను ఒక 25 lakhs అరేంజ్ చేయగలను. మిగతా 50 lakhs లంసంగా లోన్ పెట్టుకుందామా? నాకు తెలిసి 25 lakhs అంటే మీరు అప్పటికే చాలా రిస్క్ చేసి ఉంటారు. ఇంకో 50 lakhs అంటే ఎక్స్ట్రీమ్ రిస్క్ అవుతుంది. నాకు తెలిసిన ఫ్రాంచైజీ ఒకటి ఉంది సేమ్ ప్రైస్కి, రాఘవేంద్ర పెట్ అండ్ ఎక్వేరియం. సరే, అదైతే మనం మాట్లాడొచ్చు. పర్లేదంటారా? షూర్గా. రాఘవేంద్ర పెట్ అండ్ ఎక్వేరియం. సరే, నాకు ఒకసారి లొకేషన్ షేర్ చేయండి, నేను రేపు వెళ్ళి విజిట్ చేస్తాను. సరే భార్గవ్, bye. ఓకే అండి. వరా ఇంటికి బూజు పట్టినట్టుంది, పట్లు దులిపేయమంటావా? అబ్బా, మంగళవారం పూట ఇల్లు దులపడం ఏంటండి? టీ పట్టుకోండి. ఒరేయ్, గుడ్లు ఇక్కడ పెట్టాను, ఆ చందమామ పడేకరా, నాకు బాధగా ఉంటుంది. తింటలేమా? సర్లే. నువ్వు తింటాడు. తినరా? మా ఇది పక్కన పెట్టవే, నా గురించి ఆలోచించావా? నీకోసం ఆలోచించి 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 చితికిపోతున్నాను రా. మంచి ఫ్రాంచైజీ అమ్మా. నా దగ్గర స్టార్టప్ కంపెనీ ఐడియా ఉన్నా అంత అమౌంట్ రావాలంటే టైం పడుతుంది కదా. అందుకే టైగర్ వోక్ ఏషియన్ స్ట్రీట్ ఫుడ్ అని ఒక అవుట్లెట్ చూసా. దాని వాల్యూ ఓపెన్ మార్కెట్లో 40 లక్షలు ఉంది. నేను మాట్లాడుకుని 25 lakhsకి సెట్ చేసుకున్నా. ప్లీజ్ అమ్మా, స్టార్ట్ చేసుకుంటానే. రే, 25 లక్షలు రా? ఏ వెటకరంగా ఉందా నీకు? నా ఒక్కదాని 20 ఏళ్ల సేవింగ్స్ అడుగుతున్నారా నువ్వు? ఆ పాడతా తీగలో ఎస్పీ శైలజ గారు చెప్పినట్టు డబ్బు అనేది ఒక ఎనర్జీరా. అది మనల్ని, మన కుటుంబాన్ని, మనం నమ్ముకున్న వాళ్ళందరినీ కాపాడుతుందిరా. ఏమోరా, మనకున్న దాంట్లోనే తృప్తిపడ్డం తెలుసురా నాకు. నువ్వు కష్టపడి ఓ 10 రూపాయలు సంపాదించడం నేర్చుకోరా. అందులో ₹1 ఎలా సేవింగ్ చేయాలో నీకే అర్థమవుతుంది. నువ్వన్న బిజినెస్ మేం చేసొచ్చావురా. నువ్వు కాదన్న జాబు మేం చేసాం. దాంతోనే అక్కకు పెళ్లి చేసాం. ఇప్పుడు హ్యాపీగా ధైర్యంగా ఉన్నాంరా. ఏం ధైర్యం అమ్మా? ఏమోరా, నువ్వింకేం చెప్పక నాకు. అమ్మా అమ్మా అబ్బా, చిరాకు తెప్పించుకురా. అమ్మా, ఉద్యోగం చేస్తే వచ్చే ధైర్యం 4 రోజులు మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. అదే బిజినెస్ చేస్తే వచ్చే ధైర్యం నెలంతా మనతోనే ఉంటుందమ్మా. అయినా మీరు బిజినెస్ చేసే టైంలో టైం కన్నా డబ్బుకి ఎక్కువ వాల్యూ ఇచ్చేటోళ్ళు. ఎంత టైం అయినా సరే డబ్బు సంపాదించుకునేటోళ్ళు. మా జనరేషన్లో లేదు కదా. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే టైం సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ ఎమోషన్స్, ఇన్స్టెంట్ ఫీలింగ్స్ ఉన్నాయిగా. ఇప్పుడు వరల్డ్ బిజినెస్ మొత్తం దీని మీద రన్ అవుతుంది, తెలుసా అమ్మా? అబ్బా, ఏంట్రా చిరాకు తెప్పిస్తున్నావు? అమ్మా, హైదరాబాద్ పాపులేషన్ 1,13,30,000 మంది. వీళ్ళకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కావాలంటే 96 రైతు బజార్లు ఉన్నాయి. అంటే ప్రతి 1,10,000 మందికి ఒక్క రైతు బజారే. చూసావమ్మా ఇక్కడ బిజినెస్కి ఎంత స్కోప్ ఉందో? అంటే సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు ఉన్నాయనుకో, మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళగలమా అక్కడికి? అక్కడ చూడు, వాళ్ళని చూడు. ఇక్కడ ఎవరు చూసినా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చూసావమ్మా ఇక్కడ ఇండియన్ ఎకానమీకి ఎంత క్యాష్ ఫ్లో అవుతుందో? అసలు చెప్పాలంటే వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు, ఇంకా మనమే వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. హాయ్ దివ్య గారు, గుడ్ మార్నింగ్. హాయ్ లిఖిత గారు, ఇట్స్ ఆసమ్ మార్నింగ్ అండి.
ఇదే మన ఎంపోరియం. నైస్, సింపుల్గా బాగుందండి. తను కావ్య, మన వన్ అండ్ ఓన్లీ స్టాఫ్. హలో కావ్య. హాయ్. భార్గవ్ చెప్పాడు పెట్స్ స్పా, వ్యాక్సినేషన్, వెటర్నరీ, హా, గ్రూమింగ్ అవును. ఇలా లార్జ్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారని చెప్పాడు. అవునండి, అది పెట్టాలంటే 75 lakhs వరకు ఇన్వెస్ట్ చేయాలని తెలుసు. బట్ ఇప్పుడు నా దగ్గరున్న ఫైనాన్షియల్ క్యాపిటల్కి మన ఎంపోరియంనైతే చాలా కాన్ఫిడెంట్గా డీల్ చేయగలను అనిపిస్తుంది. ఎస్ అండి, యూ క్యాన్. ఇక్కడున్న ప్రోడక్ట్స్, మెటీరియల్, షాప్, గుడ్ విల్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయి. షీఈస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డీలింగ్ విత్ క్లయింట్స్ అండి. మీకు ప్రతి డౌట్లోనూ తను మీకు అసెస్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైస్ నెగోషియేట్ చేసుకుందామా? 27 lakhs వర్త్ ఉందండి. 23 lakhs వరకు అయితే ఇవ్వగలను. మా హస్బెండ్ జాబ్ బెంగళూరు షిఫ్ట్ అవ్వడం వల్ల నేను సేల్ చేయాల్సి వస్తుందండి. ఓకే, భార్గవ్ చెప్పాడు. అయితే 4 lakhs డిస్కౌంట్ చేసినట్టున్నారు. మన స్టోర్ మంత్లీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? 50K రెంట్. ఓకే. ఆ మాత్రం తప్పదు, మనం మాదాపూర్ ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం. పవర్ బిల్ 8 to 10K, స్టాఫ్ శాలరీ 20K. మెయింటెనెన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ 1 lakh వరకు అవుతాయి. ఓకే, నైస్ అండి. ప్రైస్ ఒకసారి ఫైనల్గా అనేసుకుంటే బెటర్గా ఉంటుంది కదా. వెయిటింగ్ లేకుండా త్వరగానే డీల్ క్లోజ్ అవుతుంది అంటే నేను ప్రైస్లో తగ్గుతాను. థ్యాంక్ యూ అండి. ఒక 3 daysలో టోకెన్ అమౌంట్ తీసుకుని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Thanks. See you, ma'am. భార్గవ్, రేపు జరిగే సెమినార్లో మినిమం 5 ఫ్రాంచైజీస్ అయినా మనం సేల్ చేయాలి. చేద్దాం. సరేనా? Hmm. అందరినీ ఫాలోఅప్ చేసుకో. ప్రతి ఒక్కరికి బిజినెస్ కలిసి రాదు. బిజినెస్ కలిసి వస్తుంది అని నమ్మేవారిని వెతికి వాళ్ళకు మా ఫెయిల్యూర్ ఫ్రాంచైజీస్ అమ్మటమే మా టీం టార్గెట్. హాయ్ విజయ్ వర్మ. హాయ్ లిఖిత, దిస్ ఇస్ భార్గవ్. అదే మనం సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. మీరు వస్తున్నారు కదా 3:30కి? అది మీకు బాగా యూజ్ అవుతుంది. మీరు వస్తున్నారు కదా? యా షూర్, కంపల్సరీగా అండి. థ్యాంక్ యూ. అడ్రస్ తెలుసు కదా మీకు? అదే జైబేరి ఎన్క్లేవ్, గచ్చిబౌలి. ఓకే. బాబా ఇది ఇప్పుడు అవసరం ఉంటాం మనకి. ఇది స్టార్టప్ అని చెప్పి లవ్ స్టార్ట్ చేస్తావేట్రా? ఇప్పుడే ఏం చూస్తున్నారా? పద. స్టార్టప్ ప్లస్ లవ్, స్టార్టప్ లవ్ ఎందుకు చేయకూడదు? మనం చేద్దాం. విజయ్, బ్యాలెన్స్తో ఫోకస్ రా, ఫోకస్. బావ మనకి ఇది అవసరం. ఈ సెమినార్కి అటెండ్ అవ్వాలా? నాకెందుకో ఈ పాప నా పాపే అనిపిస్తుంది. నా పాపే ఫిక్స్ అంతే. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ భార్గవ్. మీరు టైగర్ వర్క్ మోహన్ సార్ రిఫరెన్స్ కదా? సార్. విజయ్. సార్. హాయ్ సార్, వెల్కమ్. హాయ్ I లిఖిత. will be back. హాయ్ కిరణ్, లిఖిత. హౌ ఆర్ యూ? యా ఐఎమ్ వెల్. అండ్ యూ? యా ఐమ్ గుడ్. మన ఫ్రాంచైజీస్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. Yeah, sure. 1 second. ఓకే. హాయ్ విజయ్ వర్మ. హాయ్ సార్. మన దగ్గర మంచి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, ఒకసారి కన్సిడర్ చేయండి మీరు కూడా. ఓకే సార్. హాయ్. Hello. హలో. హాయ్ లిఖిత గారు. హాయ్ విజయ్ గారు. మీరు ఫుడ్ రిలేటెడ్ బిజినెసా? కాదండి, పెట్ రిలేటెడ్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను. మరి మీరు? టైగర్ వర్క్, ఏషియన్ స్ట్రీట్ ఫుడ్, ఓన్ బ్రాండ్ అండ్ ఇక్కడ. రాఘవేంద్ర పెట్ అండ్ ఎక్వేరియం ఫైనల్ ఇక్కడ. ఓహో సూపర్. గాయ్స్, సెమినార్కి టైం అయింది. ఓకే. Thanks for coming. హాయ్, వెళ్దామా? Hi. హాయ్ అండి. హలో. Thank you. హాయ్. హలో. Hi, sir. హాయ్. హాయ్. Thank you. So, guys, the moment you have been waiting for is finally here. So, get ready to be amazed, wowed, and blown away. So, let's welcome one and only life coach Saho. Let's give him a heroic welcome. Hi, sir. Welcome.
Rise and shine. I may today bring you joy and success with a dash of adventure. ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. మనం సక్సెస్ అవ్వడానికి వచ్చాం. పార్కులు, సినిమాలు, ముచ్చట్లు అని పెట్టుకోకుండా మీ జీవితంలో అద్భుతం జరగాలని మీ అందరూ ఇక్కడికి వచ్చారంటే ఆల్మోస్ట్ 90% సక్సెస్ అయిపోయినట్టే. ప్లాన్ ప్లస్ యాక్షన్ ప్లస్ డెడికేషన్ చాలు, ఏ ఫీల్డ్లోనైనా మీరందరూ రాణిస్తారు. మీరు ఇక్కడికి వచ్చింది మీ డైరెక్షన్ని చేంజ్ చేసుకోవడానికి మాత్రమే కాదు, మీ ఫ్యామిలీ డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి కూడా. అవునా? అవును. ఎస్. ఎస్. డబ్బు అనేది దాచుకోవాలి, పరువు అనేది కాపాడుకోవాలి. జీవితం అంటే ఉన్న దాంట్లో బ్రతికేయాలి. మనం చచ్చేలోపు ఇల్లు కట్టుకోవాలి, బావిలో కప్పల్లాగా బ్రతికేయాలి. ఇలాంటివన్నీ విని విని విసుగొచ్చి ఆ లైన్ని క్రాస్ చేసి డబ్బు కావాలి అంటే డబ్బు పెట్టాలి అన్న బలమైన ఫార్ములాని మీరందరూ నమ్మి మీ ఫ్యామిలీలో ఫస్ట్ జనరేషన్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు. మీరంతా సక్సెస్. నన్ను నమ్మండి, మీరంతా సక్సెస్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది మీ సబ్కాన్షియస్ మైండ్కి బలంగా చెప్పండి. అనంతమైన డబ్బు, ఫేమ్, నేమ్, హెల్త్ మీ సొంతం. సబ్కాన్షియస్ మైండ్కి అబద్ధం, నిజం మధ్య తేడా తెలీదు. మీరు ఏది నమ్మితే అదే నిజం. ఇప్పటికిప్పుడు మీరు సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రీనియర్ అని నమ్మండి. I feel I'm a successful entrepreneur. Yes, I feel I'm a successful entrepreneur. Yes. ఈ రోజు ఇండియాలో 1,00,000 స్టార్టప్ కంపెనీలున్న టాప్ 107 యూనికార్న్ కంపెనీస్ వర్త్ ఎంతో తెలుసా? $30 billion. అలాంటప్పుడు మీ వాల్యూ, మీ స్టార్టప్ వాల్యూ ఎంత ఉండాలి? మీ పేరేంటి? తేజ. తేజ. ఓకే తేజ, ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఒక 100 లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ కట్టాలన్నది మీ టార్గెట్ అయితే దాంట్లో పర్ఫెక్ట్గా 1 BHK ఎలా కట్టాలో మీకు తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మనం కొంచెం కొంచెంగా అవుట్లెట్స్ని వేస్తూ వేస్తూ వెళ్తూ కింగ్డమ్ని సెటప్ చేసుకోవాలి. తేజ, ఏమంటావు? ఎస్, దట్స్ ఇట్. మీకు ఒకటే చెప్తున్నాను, ఈ యూనివర్స్ మీకు బానిస. మీకు ఏం కావాలో అది చేసి పెడుతుంది. బట్ మీరు నమ్మాలి, బలంగా నమ్మాలి. సముద్రమా రెండుగా చీలిపో అంటే చీలిపోతుంది. అలాంటిది మీరు బిజినెస్ మ్యాన్ అని నమ్మండి. రేపొద్దున ఈ ప్రపంచాన్ని ఏలే బాద్షా మీరే. మనం ఆంటర్‌ప్రీనియర్స్. ఎస్ సార్, I'm an entrepreneur. ఎస్. మీరు ముందుగా ఏమవ్వాలనుకుంటున్నారో అది మీరు ముందుగా అయ్యాం అని ఫీల్ అవ్వాలి. మీరందరూ అసలు ఎవరు? ఆంటర్‌ప్రీనియర్స్. ఎస్, ఐ యామ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. తేజ, ఈ సెమినార్ హాల్లో ఉన్న కొంతమందిలో ఆంటర్‌ప్రీనియర్స్ ఉన్నారని నాకు అనిపిస్తోంది. సార్ ఆంటర్‌ప్రీనియర్ గురించి తెలుసు కానీ ఈ ఆంటర్‌ప్రీనియర్ ఏంటి సార్? ఆంటర్‌ప్రీనియర్స్ అంటే ఐడియా ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర ఐడియా మాత్రమే ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే గట్స్ ఉండవు. అదే ఒక ఆంటర్‌ప్రీనియర్ దగ్గర ఆ ఐడియాని ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్కి తగ్గట్టు మ్యాసివ్ అమౌంట్ని అరేంజ్ చేసుకుంటాడు. సమస్యల్ని ఫేస్ చేస్తాడు, ట్రై చేస్తాడు, ఫెయిల్ అవుతాడు, కానీ మళ్ళీ ట్రై చేస్తాడు, కానీ ఈసారి ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తాడు. తన ఇన్కమ్ స్కేల్ పెంచుకుంటాడు, సక్సెస్ఫుల్ అవుతాడు. కానీ ఈ సెమినార్లో చాలామంది ఆంటర్‌ప్రీనియర్స్ ఉంటారు, బట్ కొంతమంది మాత్రమే ఆంటర్‌ప్రీనియర్స్గా స్టాండ్ అవుట్ అవుతారు. ప్రతి స్టార్టప్ లైఫ్ ఇలా ముళ్ళదారి నుంచే మొదలవుతుంది. అండర్స్టూడ్? సార్ ఇండియాలో 1,00,000 స్టార్టప్స్ ఉన్నాయని చెప్పారు కదా సార్, దాంట్లో ఎన్ని సక్సెస్ అయి ఉండొచ్చు? అర్బన్ కంపెనీ, పేటీఎం, డెలివరీ, ఓలా, టాటా 1mg, బిగ్ బాస్కెట్, అన్ అకాడమీ, అప్గ్రేడ్, రాజర్ పే, అప్నా, చాయ్ పాయింట్, లిషియస్, గ్రేట్, సిటీ మాల్, పూణే ల్యాబ్స్, డొడ్లా డైరీ, గ్రో, స్లైస్, నో బ్రోకర్, స్కై రూట్ ఏరోస్పేస్, అప్స్టాక్స్, బ్లాక్ బగ్, జొమాటో, స్విగ్గీ, షుగర్ కాస్మెటిక్స్, రూమ్ షేర్, బాంబే షేవింగ్ కంపెనీ, హంగర్ బాక్స్, గానా అండ్ రేట్ గెయిన్. ఇవన్నీ 100 స్టార్టప్ కంపెనీస్. టోటల్గా 300+ స్టార్టప్ కంపెనీస్ భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. ఆంటర్‌ప్రీనియర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ థాట్. వాళ్ళలాగే మీకు స్టార్టప్ కంపెనీ పెట్టాలని ఉందా? అయితే మీరు ఫస్ట్ బిజినెస్లో ప్రాక్టీస్ చేయడం రావాలి. నా దగ్గర చాలా స్టార్టప్ కంపెనీస్ తాలూకా ఫ్రాంచైజీస్ ఉన్నాయి. అవన్నీ మీరు చెయ్యగలరు అని నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నా సార్. ఎస్. ఇప్పుడు ఫ్రాంచైజీ వాల్యూ 25 lakhs ఉండొచ్చు, బట్ 1 year తిరిగే లోపల 1 crore టర్నోవర్ తీసుకురాగలన్న నమ్మకం నీకుందా? Yes, నమ్ముతున్నాను సార్. నమ్ముతున్నాను సార్. అయితే సైన్ చేయి. చేస్తాను సార్. తీసుకో. రెడీగా? ఫైనల్ గా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను,
బిజినెస్ లో పాకండి, నుంచోండి, నడవండి, పరిగెట్టండి, కానీ టార్గెట్ రీచ్ అవ్వండి. కోట్టే 1000 కోట్ల క్లబ్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ని నుంచోబెట్టండి. చల్.